డెవలప్మెంట్ కూడా అంత ఫాస్ట్గానే అవుతుంది. అయితే ఈ రాష్ట్రంలోనే అన్ని కులాలని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలని గుర్తించారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన కాళింగ కమ్యూనిటీని ఒకటి గుర్తించలేదని బాధే తప్ప వారికి ఇవ్వడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాం. కాకపోతే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. మన నియోజకవర్గం గడిచిన 3 సంవత్సరాలు కూడా అహర్నిశలు శ్రమించి ఈ జిల్లాకి గౌరవ స్థానంగా 10కి 10 నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని మన నాయకత్వ పూర్తిని మన కుటుంబ సభ్యులకి తెలియజేసి ఆయన శ్రమించిన శ్రమ కష్టకాలంలో ఆయన మీద 14 కేసులు పెట్టారు. ఈ జిల్లాలో 14 కేసులను కూడా పోరాడుతూ ఆయన ఈ జిల్లాకు చేసినటువంటి సేవలు గుర్తించి ఆయన గౌరవిస్తారని హృదయపూర్వకంగా పార్టీకి విన్నవించుకున్నాం. అలాగే 1983 దగ్గర నుంచి కూడా కాళింగ కులానికి ఈ స్టేట్లో ఉన్నటువంటి 13 లక్షల కాళింగ కుటుంబాలకి గౌరవిస్తూ 1983 నుంచి కూడా ఏదో ఒక స్థానం ఇచ్చి ఈ కమ్యూనిటీని గౌరవించారు. ఇప్పుడు కూడా అలాగే గౌరవిస్తుందని పార్టీ ఈ నాయకుడి తాలూకా సేవల్ని మరికొంచెం విస్తరింపు చేస్తారని కోరుకుంటూ, అలాగే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే మన జిల్లా పెద్దలకి అందరికీ తెలియజేస్తూ ఒక మంచి అవకాశం ఆయనకు కూడా ఇవ్వమని కోరుతున్నాం. గత 5 ఏళ్లలో మనం అంతా ఎంతో కష్టపడి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని అధికారంలో తేవడానికి అలాగే మన శాసనసభ్యులైన శ్రీ పూర్ణ రవికుమార్ గారికి జిల్లా పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు వహించి ఆయన మన వదిలి కూడా వేరే వేరే కాన్స్టిట్యూన్సీస్కి వెళ్ళి ఎంతో కష్టపడి పార్టీని అధికారంలో తేవడానికి రాత్రింబాబులో కష్టపడి పనిచేశారు. అట్లాంటి మన నియోజకవర్గాన్ని మంత్రివర్గంలో స్వీకరించకపోవడానికి కారణాలు అయితే మనకు తెలియదు. ఏ విధంగా చూసుకున్నా సరే మన నాయకుడికి మంత్రి పదవి రావాలి. అలాంటిది మరి మన అధినాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేది, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అయితేనేది, వారు సౌహృదయంతో ఆలోచించి ఆమదాల వలస అంటే ఇది విప్లవ గడ్డ, ఇది ఇట్లాంటి దగ్గర మంత్రి పదవి అనేది అవసరం. దాన్ని గుర్తించి మంచి మనసుతో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మళ్ళా మంత్రి పదవి ఇచ్చి మన నియోజకవర్గ ప్రజలందరినీ గౌరవిస్తారని ఈ సమావేశం ద్వారా ఈ మెసేజ్ వారికి చేరుతుందని ఆశిస్తూ ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ తరపుని మనం కష్టపడే కష్టం 10 గుడులంట 10 గోపురాలంట అన్ని విధాలుగా మనం పూజలు చేసుకొని కొంతమంది గుడుల దగ్గర గుడిపోతులు వేసుకున్నారు, కొంతమంది గుడుల దగ్గర కొబ్బరికాయ అడ్డుపలు చూపెట్టుకున్నారు, చీరలు చూపెట్టుకున్నారు, మురాట్లు ఇచ్చుకున్నారు. అదేవిధంగా ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లా ఎందుకంటే ఈరోజు పెద్ద నాయకులు ఉన్నారు. మనము ఈ రోజు మన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన రవికుమార్ గారికి మన మంత్రి పదవి ఇవ్వలేదని మరి ఎంతో మంది బస్సులో వచ్చేటప్పుడు వెహికల్స్ లో వచ్చేటప్పుడు ప్రతి కార్యకర్త ఎంత ఉత్సాహంగా వెళ్ళామో అంత దిగదార్చినట్టు మన మండలాలకు వచ్చాము, అంత బాధలతో వచ్చాము. అదేవిధంగా ఈ రోజు మన కాళింగ కమ్యూనిటీ అనేది మన జిల్లాలో గొడ్డపల్లి రాజగోపాలరావు గారు ఈ స్థాపించిన నుంచి కూడాను ఈ రోజు ఎవరికి కూడా వెనకడుగు ఏ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల విధంగా అన్ని విధాలుగా మనకి ఏ నాయకుడు పోటీ చేస్తే ఆ నాయకుడికి మంత్రులు ఎంపీలు అన్ని విధాలుగా ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు 2, 3, 4 సార్లు మన కమ్యూనిటీ సీతారాం గారు ఇక్కడ మంత్రి పదవులు చేశారు. అదేవిధంగా మన రవికుమార్
మన తెలుగుదేశం పార్టీ తరపుని పోటీ చేస్తున్న రవికుమార్కి ఇన్ని ఓట్లు కూడా వచ్చాయనేసి ఎవరు కూడా మనం అనుకోలేదు. ఎందుకంటే ఇంతమంది పోటీలు చేసి కూడా ఇన్ని అంటే 33,000 చిల్లర 183 ఓట్లతో గెలిచారంటే మన పార్టీ కష్టపడిన కష్టాలతో, మనం చేసిన పుణ్యాలతో, మనం చేసిన పూజలతో, మనం చేసిన దేవుడి ఆశీస్సులతో ఈరోజు నేను ఊర్లో పూజ చేశానంటే 51 కొబ్బరికాయ అమ్మవారు కొట్టాను. కొబ్బరికాయ కొట్టి రవికుమార్ పేరుని, ఎంపీ రామ్మోహన్ రెడ్డి పేరుని, చంద్రబాబు నాయుడు పేరుని 3 పేర్లతో మన గెలిచిన రోజు చివరి రోజు 51 కొబ్బరికాయ మా జనాలందరూ తీసుకొని వెళ్ళి పూజలు చేశాము. ఎందుకంటే దేవుడి ఆశస్సులు అక్కడ వెంకటబాబు, విజయవాడ, దుర్గమ్మ తల్లి, వైజాగ్, సింహాద్రప్పన్న, శ్రీకాకుళం, సూర్యనమూర్తి, అదేవిధంగా శ్రీముఖలింగం, అదేవిధంగా శ్రీకుర్మం దేవుడి ఆశస్సులతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనలో అతను చేసిన అన్యాయాలతో ఈ రోజు దేవుళ్ళే ఆయన గంట పెట్టి తరిమినట్టు కొట్టినట్టు కొట్టాయి. అదేవిధంగా మన అన్యాసంతో మన మనసు మార్చుకొని మన శ్రీకాకుళం జిల్లా నాయకులు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆశస్సులతో మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ రోజు మన రవికుమార్ ఎక్కడ మాకు మంత్రి పదవి రాబోతే ఆయనకి ఏదో మాకు దండిగా ఉండి కష్టాలు, సుఖాలు, మంచి చెడులు అన్ని రకాలు చూసే వ్యక్తి ఈ రోజు కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళుంటే మనం ఆయన ఏం చేస్తున్నాడు, వెళ్ళ నేనున్నాను, నేను 10,000 అవని, 1,00,000 అవని, 100 అవని, 1000 అవని ఖర్చు పెట్టిన రకం చూసేవాడు. అలాంటి వ్యక్తి మనం దొరకడం అంటే అక్కడ వెంకటబాబు ఎలాంటాడు, మా నియోజకవర్గంలో రవికుమార్ అలాంటాడు. అదేవిధంగా ఈ రోజు ఇంతమంది పార్టీలో మారారు. నేను పార్టీలో మారకంటే కష్టపడి ఎవరు బొమ్మాట అయినట్టు ఆ పార్టీలో ఉంటున్నారు, ఎవరు ఈ పార్టీలో ఉంటున్నారు, ఎక్కడ పనులు చేస్తున్నారు, అక్కడ పనులు చేస్తున్నారు, అక్కడ మంచి చేసుకుంటారు, ఇక్కడ మంచి చేసుకుంటారు. అదేవిధంగా మరేం కాదు, చెడుగా అనలేదు. అదేవిధంగా ఈ ప్రజల ఆశస్సులు, పెద్దల ఆశస్సులతో మాకు మా రఘుకుమార్కి చిన్నదో పెద్దదో పదవిస్తే మేమందరం కొందరు దేవుడి దగ్గర నేను పూజలు చేసుకున్నట్టు ఉంటుంది. మా పెద్దల తరపుని, చిన్నల తరపుని, మా పార్టీ నాయకుల తరపుని, మా పార్టీ కార్యకర్తల తరపుని, అందరి తరపుని మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా చంద్రబాబు నాయుడికి తెలుపరుస్తాను. మా పెద్దల తరపు, సర్పంచుల తరపు, ఎంపీటీసీ తరపు, మరి అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల నాయకుల తరపుని అన్ని విధాలుగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకాకుళం జిల్లా పెద్దలకి, అదే స్టేట్ పార్టీ అధ్యక్షులకి, సీఎం గారికి మాకు పదవులు కావాలి, మా రవికుమార్కి గుర్తింపు అనేది మా జిల్లాకు ఉండాలి, కష్టమైన మంచి చెడ్డైన అతను ప్రతి దగ్గర విఫలం అవుతున్నాడు, అన్ని విధాలుగా ఆశలు పొందుతున్నాడు. మాకు కూడా మేము అయిన కావాలని ఏ కష్టమైన సుఖమైన రాత్రి 10 చేసినా, 1 గంట చేసినా, 2 చేసినా ఫోన్ ఎత్తుతున్నారు. ఎత్తి వెళ్ళండి, తెలవని వెళ్ళండి, ఆ పని చేయండి, నేను చేస్తాను, అంతా మాట్లాడుతానని మరీ మరి చెప్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గుర్తి మా గుర్తింపు ఉండి మా రవికుమార్కి చిన్నదో పెద్దదో పదవి ఇచ్చినట్టు చూసుకోమని మరీ కోరుతున్నాం. చాలా కష్టకాలంలో రవికుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా చాలా శాస్త్రోపేతమైన పోరాటాలు చేసి ఆయన అందరినీ కలుపుకుంటూ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఆయన గెలిపించి తీసుకుంటారు. చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు కూడా ఆయన మంచి కార్యకర్త కింద గుర్తించడానికి లోకేష్ బాబు అండ్ చంద్రబాబు గారు కూడా ఆయనకి ఇచ్చారు గౌరవం, గుర్తింపు. ఆ గౌరవం, గుర్తింపు మన ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ గుర్తించినట్టు లెక్క. ఇది వేరే వేరే కులాలకు సంబంధించింది కాదు, లేదా వేరే వేరే కాదు. మనకు వచ్చినటువంటి ఇప్పుడు నాగరికంగా అన్ని ఎంత కష్టపడి ఎంత చేసినందుకు రవికుమార్ గారికి సరైన గౌరవం దక్కలేదు. ఆయన మన తాలూకా శ్రమని ఎందువల్ల జరిగింది అనేటువంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనకు అప్పచ్చింది. మనం ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం తెలియజేసుకున్నది ఏంటంటే చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి మా కళింగుడి యొక్క ఔన్నత్యం, గౌరవం తెలుగుదేశం పుట్టినప్పుడు కూడా చాలా గౌరవంగా చూశారు. ఇప్పుడు కూడా అలాగే చూసి మా కమ్యూనిటీని గౌరవించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాయకుడికి ఎలక్షన్ గురించి కూడా అనుకుంటున్నాం. ఇతను గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మంత్రివర్యులు అవుతారు అని ఎంతో ఆశించాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా ఆలోచించారో మనకు తెలియదు. కానీ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మంత్రి అవే అర్హతలు ఉన్నాయంటే అతనికి మన జిల్లాలో ఓటు రవికుమార్ గారికి ఉన్నాయని మనందరి తాలూకా విశ్వాసం, వాళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నారు కూడా. కానీ ఎందువల్ల అతను మరి ఎందుకంటే పెద్ద పదవి ఇద్దామని అనుకుంటున్నారో
లేకపోతే ఇంకేదైనా క్యాబినెట్ హోదా గారు పదవి ఇద్దాం అనుకుంటున్నారో అతని దృష్టిలో ఏముందో మనకైతే అర్థం కావట్లేదు. కానీ మొదటి ఛాన్స్ లోనే మనకి మంత్రి పదవి ఇచ్చారంటే మీరు అంటున్నట్టు మన శ్రీకాకుళం జిల్లాకి మీ ఇక్కడ మనకి ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది ఉన్నారు కాలింగ్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా గుర్తించినట్టు అవుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ ఉండేటప్పుడు మన బ్రదర్ నోకరాజ్ చెప్పినట్లు 4 పదవులు ఇచ్చారు మన జిల్లా నుంచే. కాలింగ్ కమ్యూనిటీకి 4 పదవులు ఇచ్చారు. అలాంటిది ఈసారి ఒక్క పదవి కూడా ఇంతవరకు ఇవ్వకపోయేసరికి అంత హర్ట్ అవ్వడం మాత్రం అది ఖాయం, నిజం కూడా. అయితే వీళ్ళందరినీ బాధ పెట్టకుండా మన నియోజకవర్గానికి కూడా మరి ఎలాగైనా సరే మన చంద్రబాబు నాయుడు గారి వరకు మన తాలూకా నిరసన అంటే మనం గవర్నమెంట్ మీద నిరసన కాదు, పార్టీ మీద నిరసన కాదు, పార్టీ నాయకత్వం మీద నిరసన కాదు, మన తాలూకా ఆక్రోశం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా వెళ్ళకపోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మన బాధ తెలియపరచవలసిన టైం వచ్చింది. కాబట్టి మన అందరం కూడా శాంతియుతంగా మన నిరసన తెలియపరుస్తాం. ఎలాగైనా సరే మన కోన్ రాజానికి మంత్రి పదవి వచ్చేటట్లు సాధించుకునేటట్లు ప్రయత్నం చేద్దామని చెప్పని అధిపతిగా ఉన్నటువంటి కోన్ రవికుమార్ గారు అతని ఆదేశానుసారం కొన్ని లక్షల మంది కాలిక సామాజిక వర్గ సభ్యులందరూ కూడా నడుచుకొని ఈ రోజు కాలిక సామాజిక వర్గం నడుచుకుంటేనే ఈ రోజు జిల్లాలో 10 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. అలాగే అపోజిషన్ లో తన సామాజిక వర్గ నాయకుడిని కాదని గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అత్యధిక మెజారిటీతో ఒక ఎంపీ స్థానాన్ని శ్రీకాకుళం జిల్లాలో గెలిపించడమే కాకుండా శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి ఆ 7 నియోజకవర్గాలను కూడా తన భుజస్కంధాలపై వేసుకొని ఆ 7 నియోజకవర్గాలను కూడా చాలా అధిక మొత్తంలో గెలిపించుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాకి ఒక మూల స్తంభంగా నిల్చున్నటువంటి కోన రవికుమార్ గారిని, అలాగే ఒక అతి పెద్ద సామాజిక వర్గాన్ని అధిపతిగా ఉన్నటువంటి కోన రవికుమార్ గారిని ఈ రోజు అవమానించడం జరిగింది. అయితే పాలించే ఆవిడే వధించే విధంగా పార్టీ ఈ స్థితిలో ఈ రోజు విజయాన్ని అందుకోవడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి కోన రవికుమార్ గారిని మర్చిపోవడం జరిగింది. కాబట్టి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలి, అతనికి తెలియని విషయాలు ఏమీ లేవు. ఇప్పటి వరకు కోన రవికుమార్ గారిని మీ పేరు లిస్టులో ఉంది, మీ కుటుంబ సభ్యులు కూడా పిలుచుకోండి ప్రమాణ స్వీకారోత్సవానికి అని చెప్తూ లాస్ట్ మినిట్ లో ఎందుకు తొలగింపబడిందో ఆయన పేరు మనకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మీకు కూడా ఒక కులానికి అధిపతి ఉన్నారు, ఆ విధంగా ఏమైనా మీ కులంకి ఇటువంటి పరిస్థితే ఏర్పడినట్లయితే మీరు ఒక అధిపతిగా ఏ విధంగా అయితే మీరు బాధపడుతున్నారో అదే విధమైన బాధని ఈ రోజు కోన రవికుమార్ అనే వ్యక్తి పడుతూ ఈ రోజు తన నియోజకవర్గానికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని మీరు చాలా పెద్ద మనసుతో మన్నించి ఒక సీట్ ఎలాగా మీరు పెండింగ్ పెట్టారు కాబట్టి ఆ 25వ సీట్ని మా కోన రవికుమార్ గారిని కృషిని గుర్తించి ఆయన 25వ మంత్రి పదవిని ఇచ్చి మా ఏదైతే ఈ కాలిక సామాజిక వర్గం ఉందో ఈ సామాజిక వర్గాన్ని మీరు గుర్తించి మమ్మల్ని అందరూ కూడా ఆనందింపజేసి ఏ విధంగా మీరు ఆదేశాలు చేస్తారో ఆదేశానుసారం మేము అందరం కూడా మీతో నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ కోన రవికుమార్ గారి గౌరవాన్ని పెంచే బాధ్యతను మీ చేతిలో పెడుతున్నాం. కాబట్టి ఆ 25వ సీట్ మీరు పెండింగ్ పెట్టింది మా కోన రవికుమార్ గారికి ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా ఆనందం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ అని ఒక పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు మరి శ్రీకాకుళం జిల్లాలో 1967 నుంచి కూడా
ఒక పేరు పొందినటువంటి జిల్లాగా ఈ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులు నేలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి గారి టైంలో స్వర్గీయ తమ్మినేని పాపారావు గారికి మంత్రి ఇస్తామంటే పిలిచి ఇస్తామన్నారు. మరి ఆనాడు మా నియోజకవర్గ ప్రజలు, మా జిల్లా ప్రజలు రైతాంగానికి ఒక ఆనకట్టు కావాలని ఆనాడే రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు ఇచ్చిన ప్రయారిటీ జిల్లాకి సార్ చంద్రబాబు నాయుడు గారికి ఈ పత్రికా మూలంగా, ఈ మీడియా మూలంగా మా ఆవేదన తెలుపుతున్నాం సార్. అలాగే అప్పుడున్నటువంటి రెడ్డి కాంగ్రెస్ కానీ మధ్య తులసీదాస్ గారికి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక మంచి డిసిసి అధ్యక్షులుగా, మరి ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో తమ్మినేని సీతారాం గారికి ఏకదాటిగా 2004వ సంవత్సరం వరకు 1983 నుంచి 2004 వరకు కూడా మంచి శాసనసభలో మీ అధికారంలో, అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా అధికారంలో మాకు ఇచ్చినటువంటి ప్రయారిటీని మీరు 2009లో మాట ఇచ్చారు సార్. ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం లీడర్ లేదు, క్యాడర్ లేదు, ఆనాడు వాటర్ లేదు, ఆనాడు మేము ఇక్కడ క్యాంటీన్ లేదు సార్. తమ్మినేని శ్యామరావు గారికి ఇద్దామా, కోన రవికుమార్ గారికి ఇద్దామని సత్తుమనం పట్టారు. శ్యామరావు గారికి ఇస్తే సీతారాం గారితో కోన రవికుమార్ గారు వెళ్తారు. పొందూరు మండలం ఆమదాలవలస నియోజకవర్గానికి పునర్విభజనలో కలిసింది. కోన రవికుమార్ గారికి మెజారిటీ వస్తే సీతారాం గారిని గెలిపిస్తారనే ఆలోచన విధానంతో అప్పుడున్నటువంటి జిల్లా పెద్దలందరూ కలిసి కోన రవికుమార్ గారు మీరు చెప్పారు. మరి కోన రవికుమార్ గారికి మీరు పార్టీలో తీసుకున్నప్పుడు సార్ మీరు మాట ఇచ్చారు, నేను మీ మేనమానంత స్థాయికి నేను తీసుకెళ్తాను, నా పార్టీకి క్యాండిడేట్ గా నువ్వు నిలబడే మాట ఇచ్చారు సార్. 2009లో ఇంటింటికి చావుకి పుట్టుకి కర్మకి జన్మకి 2009లో దారి చూపించిన నాడు కోన రవికుమార్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు లేరు సార్. రవికుమార్ ఒక్కరే. నేను ఊరెళ్తే నన్ను అడ్డుపెడతారా, నేను ఇంటికి వెళ్తే కష్టానికి వెళ్తే అడుగుతారా అని తన ప్రయాణం మీరు ఇచ్చిన మాటకి, మీకు ఇచ్చిన సిద్ధాంతాలు కట్టుబడ్డాయి. 2009 నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి కట్టుబడిన కార్యకర్తగా, ఒక లీడర్గా ఈ స్థాయికి ఎదిగారు. ఈ జిల్లాలో 2014లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా మీరు గుర్తింపు ఇచ్చారు సార్. మరి రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏకదాటిగా 5 సంవత్సరాల వరకు నిర్మించాలంటే మీకు తెలుసా, ఈ జిల్లాలో అందరూ కూడా నాయకులే. మీకు వచ్చిన రిపోర్ట్ చూడండి సార్. మీ రిపోర్ట్ లో తెలుస్తుంది, జిల్లాని ఒక దాటి మీదకి తెచ్చి 151 సీటు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ జిల్లాలో 4 సీట్లు పోనాయి. మీరే చెప్పారు, జిల్లాకి కొత్త క్యాండిడేట్లు మీరే ఇచ్చారు. తను కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీ అడుగుదారుల్లో నడిచారు. మీరే 2-3 రోజులు ఎలక్షన్ ఉంటుండగా మీరే చెప్పారు, మీరే పదవి బాధ్యతలను విడిచిపెట్టమన్నారు సార్. మీ సిద్ధాంతానికి కట్టుబడి ఏకదాటిగా ఈ రోజు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి 14 కేసులు చెప్పారు మా సీనియర్ నాయకులు. ఆయనకి తెలిసినవంటే 19 కేసులు పెట్టారు సార్ ఈ ప్రతిపక్షంలో. ఏ సార్ మీరు కోన రవికుమార్ గారికి పలకరింపు కూడా వచ్చారు సార్. కోన రవికుమార్ మీ కట్టుబడి మీ సిద్ధాంతానికి, పార్టీ సిద్ధాంతానికి, కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి ఈ రోజు ఈ జిల్లాని మీకు అప్పచెప్పారు. దయచేసి
మీకు తెలుసా కోన రవికుమార్ గారు పెట్టారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ సత్యరామ్ గారు పెట్టారు, కుటుంబాల మీద పెట్టారు, కార్యకర్తల మీద పెట్టారు. ఎంతో ఇబ్బంది పడి ఈ నియోజకవర్గాన్ని ప్రతిపక్షంలో ఒక విఆర్ఓ ఫోన్ చేసినప్పుడు మన కార్యకర్తలు పాస్బుక్లు చేయమంటే ఆ విఆర్ఓ రికార్డ్ చేసి అధిష్టానానికి ఇస్తే 27 రోజులు అజ్ఞానంలో ఉన్నటువంటి రవికుమార్కి ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చాయంటే మా ఆవేదన సార్. దయచేసి మీ క్యాబినెట్ లో మా నాయకుడిని సోదివ్వాలని మా ఆవేదనే తప్ప సార్. మేమేమి ఏ రకమైనటువంటి విభేదానికి ముందుకెళ్ళలేదు. మాకు కూడా కావాలి కదా సార్. దయచేసి మరి ఎన్నో రోజులు ప్రతిపక్షంలో నిద్ర లేక, మూడు లేక, కొత్త లేక ఎన్నో ఇబ్బందులు మీకు తెలుసా. ఇంటికి వచ్చి భద్రపతికెళ్ళే కుర్రాడిని కూడా సీసీ కెమెరాలో ఆరక్షించారు. మరి అలాంటప్పుడు మా నాయకుడికి కూడా, మా నాయకుడు కాదు సార్, మీ శిష్యుడు మీరు పెట్టిన ఏకైకంగా ఒక నాయకత్వాన్ని తాటి మీదకి తెచ్చి అందరినీ గెలిపించి, ఇంకొక విషయం, పార్లమెంటు మెంబర్గా ఈరోజు కేంద్రంలో ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు కూడా మేము వినతి చేస్తున్నాం. ఈ మూలంగా ఈ నియోజకవర్గానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. జైపేరు తెచ్చా, మన గవర్నమెంట్ లో ఆగిపోయాయి. వాటర్ లేదు, తాగునీరు లేదు. ఎమ్మెల్యే గారు ఉంటే మాకే కార్యక్రమాలు అవ్వమని మా ఆవేదన సార్. క్యాబినెట్ లో ఉంటే దయచేసి ఈ నియోజకవర్గంలో 3-4 నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమాలకి రవికుమార్ ఉపయోగపడతారని మా ఆవేదన చేస్తున్నాం. పార్లమెంటు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారికి కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారికి రవికుమార్ గారిని కేబినెట్ లో చేర్చుకోవాలని ఈ సభాముఖంగా కూడా మీ బాధ్యతలు కూడా ఉన్నాయని నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మహా జనసంద్రానికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు మనఃపూర్వకంగా సుస్వాగతం పలుకుతున్నాం. ఈనాటి ఈ వేదికని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత, ఒక విలువ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ప్రతి ప్రాంతంలో కూడా ఒక సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఉన్నటువంటి సామాజిక వర్గం ఖచ్చితంగా రాజకీయంగానే కాకుండా అక్కడ జరిగేటటువంటి అసాంఘికమైనటువంటి శక్తుల్ని అంతం చేయడానికి కానీ, సస్యశ్యామలమైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం కానీ ఆ సామాజిక వర్గాలు ఎప్పుడూ కూడా ముందు వరుసలో నిలుస్తూనే ఉంటాయి. తదనుగుణంగా ఏం చేస్తున్నాయంటే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి, అత్యధిక జనాభా కలిగినటువంటి, అత్యంత విలువలతో ముందుకు వెళ్తున్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వటం, అవసరమైతే ఆ వర్గం నుంచే గెలుపొందినటువంటి ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి నాయకులను ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి సత్కరించడం, గౌరవించుకోవడం అనేది చరిత్ర చెబుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక్కసారి శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రను ఒక్కసారి తెరిచి చూస్తే పెద్దలందరికీ తెలుసు. పేరులో కానీ రాజకీయ పార్టీల గురించి కానీ నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు. ఒక్కసారి పూర్వ వైభవాన్ని, శ్రీకాకుళ చరిత్రను మనం ఒక్కసారి తల్లి చూసుకుంటే చరిత్రలో ఎప్పుడూ కూడా సామాజిక వర్గంలో ముందు వరుసలో నిలుస్తున్నటువంటి అత్యంత విలువలు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిగా ముందు వరుసలో ఉండేది ఒక కళింగ కమ్యూనిటీ సగర్వంగా చెప్పగలను. మరి అటువంటి కళింగ కమ్యూనిటీలో ఎంతో మంది ఒక సునామీ
ఓట్లను అందించే ఈ సంవత్సరం మన చరిత్రలో గెలుపొందినటువంటి నాయకుల్లో కాళికులకి ప్రత్యేకమైన ప్రథమ స్థానం అనేది మనం చూస్తూనే వచ్చాం. మొన్నను కూడా ఉన్నటువంటి పార్టీలు కూడా ఎంతో మంది కాళికులకి ప్రత్యేకమైనటువంటి సముచిత స్థానాన్ని అందించి జిల్లాలో మన యొక్క ప్రాభవాన్ని నిలిపే విధంగా గౌరవాన్ని తెచ్చిపెట్టారు. మరి ఇదే ఈనాడు ఈ సీఎం అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీలో అతిపెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, స్వర్గీయ మరి ఎన్టీఆర్ గారు ఇలా ఎవరు తీసుకున్నా కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చరిత్రలో కాళిక కమ్యూనిటీకి శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత స్థానాన్ని అందించారు. ఈసారి ఏమైందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎటువంటి రాజకీయ శక్తులు దాని మీద ప్రభావం చూపించేదో తెలియదు. కానీ మన మనిషి, మనందరి మనిషి అని అనుకునేటటువంటి ఆ మనిషికి ఒక స్థానాన్ని కల్పించకపోవడం నిజంగా ఈ కళింగ కమ్యూనిటీ కాదు, ఈ రోజు వచ్చినటువంటి సభలో ఉన్న వాళ్ళందరూ ఒక కళింగ కమ్యూనిటీ కాదండి, వివిధ కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అంటే ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కోసం కులం అంటూ వెనక రాదు, ప్రజా శక్తితో వెనక వస్తుందనడానికి సభ ఈ కార్యక్రమం నాంది పలుకుతా ఉంది. కాబట్టి మరి అటువంటి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ అత్యధికంగా మెజారిటీతో గెలుపొందినటువంటి 10కి 10 కూడా క్లీన్ స్విప్ చేసినటువంటి రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా శ్రీకాకుళం జిల్లా. అలా నిలిపినటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని నేను మరి పెద్దలకు చెప్పక్కర్లేదు. కేవలం మనం కార్యకర్తలు అవ్వచ్చు, లేదు అంటే సమాజంలో ఒక మంచి జరగాలని కోరుకునే ఒక సాధారణ పౌరులం కావచ్చు. మనమే ఇలా స్పందిస్తున్నాము అంటే ఎంతో అత్యంత ఉద్దండ పిండాలు రాజకీయంలో ఎంతో చాకచక్యం ఉన్నటువంటి మరి ఎంతో మంది పెద్దలు టీడీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పేది ఏంటి చెప్పండి. కానీ పులి ఒక అడుగు వెనక వేసింది అంటే భయంతో వెనక వచ్చినట్టు కాదు, ఒక అడుగు వెనక వేసినట్టు తన పంజా రుచి చూపించడానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం ఖచ్చితంగా ఒక అడుగు వెనక వేశారు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కాళింగ అభ్యర్థికి అత్యధికంగా ఒక మంచి పదవిలో నిలబెట్టడానికి ఆయన తీసుకున్న నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఈనాడు ఈ సమావేశం మీదుగా ఖచ్చితంగా అటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఏదైతే మానసికంగా మరి దేవుడంటే ఎవరో కాదు, దేవుడంటే కనిపించే మా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ కార్యకర్తలందరికీ కూడా ఆయన యొక్క గౌరవాన్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా ఆయన ఒక మంచి నిర్ణయం, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇలాంటి అద్భుతమైన సభని వేడుకగా విజయవంతంగా మనం సన్మానం దగ్గరలో ఏర్పాటు చేసుకోవడం అవుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కనైనటువంటి ఈ వేదిక వద్దకి ఒక ఆమదాల వరుసలో ఒక సాధారణ పౌరుడిగా నన్ను గౌరవించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడం అనేటటువంటి ఒక సామాజిక కులానికి చెందిన వర్గీయుడిగా నేను ఈ కార్యక్రమానికి విచ్చేశాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మీ అందరూ కూడా ఇది ఒక శక్తి, ఇది ఒక శక్తిని మనం వాళ్ళకి అందించే విధంగా ఆయన ఆలోచనలో మార్పు తీసుకొచ్చే విధంగా భగవంతుడు ఆయనకి మరి ప్రత్యేకమైనటువంటి ఆలోచన కల్పించాలని పెద్దలందరినీ కోరుకుంటూ అలాగే పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అలాగే ఈ ప్రశ్నకి కాదనేటువంటి కార్మిక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఇవాళ కార్మిక సామాజిక వర్గం వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళ శక్తి ఏంటంటే శక్తి పవర్ ఒక పోరాట. నేను ఎందుకు చెప్తానంటే నా రాజకీయ ప్రస్తావన కార్యకర్తలే, నా చదువు కార్మికులే, నా ఉద్యమ బాట కూడా కార్మికులే. అంటే ఇవాళ పూర్ణ రవికుమార్ ఎందుకు ఏం జరిగిందనంటే కొంతమంది రకరకాలు మాట్లాడుకుంటారు, అయితే జరగదని అనుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా పేదశక్తి సంపన్నుడు, పేదపడిన గవర్నమెంట్ మనిషి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పిల్లల పరిస్థితి బతుకుతాడు ఆయన. వాళ్ళకి సమాధానం చెప్పడం, నీకేం కావాలి, ఏ పని వచ్చామని వాళ్ళని వాదాడటం. మంచి మనిషి, నిజంగా మన నియోజకవర్గంలో అట్లాంటి మనిషి ఈ ఎమ్మెల్యేగా ఉండటం మనందరూ అదృష్టం. ఒక్కోసారి ఉన్నమాట వాడతాడు ఆయన. మనం ఏదైనా తప్పు చేస్తే నీకు తప్పు చేస్తున్నారా, కొంత మార్పు రావాలని అంటాడు ఆయన. అయితే కొంతమంది బాధపడవచ్చు, దానివల్ల మనలో మంచి మనుగడ వస్తుంది, మార్పు వస్తుంది.
నేను హైదరాబాద్లో ఎన్టీ రామారావు గారు, భట్టి ఎన్టీ రామారావు గారు ఆయన 1983లో ఆయన గెలిచినప్పుడు నేను హైదరాబాద్ 1984 హైదరాబాద్లో ఒక యూనియన్ మీటింగ్ కోసం వెళ్ళాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి అనుకోకండి, ఎన్టీ రామారావు పుట్టస్వామి కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాళింగులు అభివృద్ధి చెందారు, కాళింగులు ప్రపంచవ్యాప్తంగా కాళింగులు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళు బీసీఏ నుండి తొలగించాలని చెప్పేసి పుట్టస్వామి కమిషన్ చిన్న రిపోర్టు దాఖలు చేస్తే ఎన్టీ రామారావు దాన్ని తీసుకొని ఆ పుట్టస్వామి కమిషన్ తాలూకా ఫిర్యాదుల మేరకు నేను చర్యలు తీసుకుంటామంటే ఎన్టీ రామారావు 2 రోజులు వెళ్ళిపోతూ ఉంటే హైదరాబాద్ ఉన్నాను. ఆ రోజు కాళింగులు హైదరాబాద్ ఎంతమంది ఉన్నారో నాకు అర్థం కాలేదు. హైదరాబాద్లో కానీ మొత్తం పిలిపిస్తే అందరూ కాళింగ సామాన్లు వారు అందరూ కూడా ఆడలే విభజన అంటే రోడ్ల మీద చెప్పు తీసారు. చెప్పులిస్తే నేను శ్రీకాకుళం కొనుక్కున్నానే హైదరాబాద్ ఉన్నారు ఈ కాళింగ అని చెప్పేసి అల్లెంపేట ఎన్టీ రామారావు ఆయన అయిపోతారు చెప్పులు వేసిపెట్టుకున్నాడు. పోలీసులు ఇంటి చెప్పులు వేసిపెట్టి 2 లారీ ఊరగా ఇద్దరు ఉన్నారని చెప్పేసి పుట్టస్వామి కమిషన్ తీసివేశారు. అంటే మనము రైతు కూలీలు, మనకి 20 ఎకరాలు 30 ఎకరాలు లేవు కాళింగకి అవుతూ కూడా ఏ కులానికే జగన్పేట జిల్లాలో వాళ్ళు పిల్లలు చదివించుకో ప్రయోజనం చేశారు తప్ప వాళ్ళు చదువుకున్నాడు, కష్టపడ్డాడు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్ పెడితే వాళ్ళు ఉద్యోగులు వచ్చారు తప్ప చదువులు లేవు. చదివినటువంటి అందరికీ కూడా టీచర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. ఈ దేశంలో నుంచి పేరు పెంచుకుంటున్నటువంటి కాళింగ సామర్థ్య వర్గం ఈరోజు ఎవరు పోరాటం పోరాటం అనేది చాలా ప్రతిష్టమైనది మన ఆంధ్రప్రదేశ్కి. ఆయనకి మంత్రి ఇవ్వకపోతే కారు మోడైపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జిల్లా కూడా శ్రీకాకుళం జిల్లాలో అవుతున్నారు. అందరూ కూడా లేదు ఓ కాళింగ సామర్థ్య వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా పిడుకుంటే ఆయన తీరాలు మంది పదని చెప్పేసి ప్రతి ఒక్క వర్గం కూడా వస్తున్నారు. అదే వాగ్దానంగా ఇవాళ సమీక్ష జరుగుతుంది. కాబట్టి ఇవాళ అసీలని హైకోర్టు క్రిమినల్ ఆయన యూనియన్ చంద్రబాబు నాయుడు ఉత్పత్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు 1 గంటకి ఇస్తారు అంటే కూడా నచ్చి పడుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన కూడా చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీ